నిజామాబాద్ జిల్లాలో చోరీలు పెరుగుతున్నాయి. ప్రజలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. వేంపల్లి పట్టణంలో వరుసగా చోరీలు జరుగుతున్నాయి. తాజాగా స్థానిక జమ్మి చెట్టు వీధిలో రాత్రి సమయంలో దొంగలు దాడికి పాల్పడ్డారు. ఇంటి తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు ఇంట్లో ఉన్న సుమారు 2 తులాల బంగారం, 50,000 రూపాయల నగదు అలాగే వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. ఇదంతా బాధితురాలు షేక్ అఖిలా ఇంట్లో లేని సమయంలో జరిగింది. ఆమె డిక్సన్ కంపెనీలో పని నిమిత్తం వెళ్లిన సమయంలో ఈ చోరీ చోటు చేసుకుంది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇటీవల వరుస చోరీలు జరుగుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని దొంగలను పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నైట్ డ్యూటీ వేసినారా నాకు డిక్సన్లో చనిపోయినాడు కదా బయటకు వెళ్ళి అమ్మ డబ్బి తగలేకండి పోలీసులకు అమరు చెప్పి ఆ డబ్బేలు తీసుకుపోతారు. నా పేరు షేక్ అఖిలా. నేను డిక్సన్లో పనిచేస్తున్నాను. నేను నాకు నైట్ డ్యూటీ ఉంటే మా అమ్మ వాళ్ళ దగ్గర పిల్లల ఇంకా వచ్చేసరికి నైట్ ఇంకా మార్నింగ్ వచ్చేసరికి ఇంకా తెలియని వాళ్ళు తాళాలు పగలతోటి 2 తులాలు బంగారు, 50,000 లెక్క, ఇంకా కాళ్ళల్లో 20 తులాలు వెండి, నా పిల్లలకు కొంచెం అమౌంట్ నేను వీళ్ళకి